ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం స్తోత్రం నాయన. ఉదయకాలం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. ప్రభా నాయన గుడ్ ఫ్రైడే నాయన. ప్రభా శుభములు మాకు దయచేయండి ప్రభా. 7వ మాట మాట్లాడుచుండగా మీరే సహాయం చేసి నాయన మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని ధ్యానించుకుందామండి. యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7వ మాటను ఈ దినం మనం ధ్యానించుకుందామండి. 7వ మాట చదువుకుందామండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఎలాగూ చెప్పి ప్రాణము విడిచెను. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు తన ప్రాణమును విడిచుట చూస్తున్నాం. అయితే ఇది యేసయ్య చివరి మాటగా మనము చూడవచ్చు. ఈ నేటి దినాల్లో కానివ్వండి, ఎప్పుడైనా సరే ఒక మానవుని యొక్క చివరి దినాలు ఎంతో చివరి క్షణం, చివరి రోజు, చివరి క్షణం కూడా ఎంతో విలువైనదిగా మనం చూస్తుంటాం. విలువైన మాటగా ఈ 7 మాటలను మనం చూసాం కదండి. ఈ 7వ మాటలో ఈ చివరి మాట, చివరి క్షణం ఇంకా ప్రాముఖ్యంగా ఎంతో విలువగలదుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది చివరి మాట, కానీ ఇది ఒక ముగింపు కాదు, కానీ ఇది శాశ్వత ప్రారంభంగా మనకు కనబడుతోంది. ఇది ఒక బాధితుని కేక కాదు, కానీ ఇది ఒక విజేత యొక్క ఘన ప్రకటనగా మనం చూడవచ్చు. ఎందుకనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువపై శరీరం నశిస్తుంది, కానీ రక్తం కారుతుంది, శ్వాస మందగిస్తుంది, కానీ ఆత్మలో ఒక గొప్ప శక్తి వినిపిస్తుంది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చివరి క్షణం ఆయన భూమి మీదకి మానవ శరీరంగా వచ్చి ఆయన చేయవలసిన కార్యాన్ని ఆయన సంపూర్ణం చేస్తూ ఒక గొప్ప సంతోషముతో, గొప్ప శబ్దముతో ఆయన ఈ యొక్క మాట పలికినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన బాధ మధ్యలో కూడా తండ్రిని పిలిచిన ప్రభువుగా మనం చూస్తాం. మొట్టమొదటి మాటలో మనము తండ్రి, వీరేం చేస్తున్నారు వీరెరుగరని చూస్తున్నాం. చివరి మాటలో కూడా తండ్రి అని పిలవటం మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య దేవుడా అని పిలవలేదు, కానీ దేవా అని పిలవలేదు, కానీ తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే సంబంధం ఎప్పటికీ తెగిపోలేదని తెలియజేయటానికి తండ్రి అని పిలుస్తూ ఉన్నారు. నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నీ ప్రార్థనలు ఆలస్యమవుతున్నా, నీ జీవితంలో చీకట్టు కమ్ముకుంటున్నా, ఇంకా దేవుడు నీ తండ్రే అని నువ్వు గ్రహించాలి. నీవు పడిపోయినా ఆయన నిన్ను వదిలిపెట్టడని ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకుంటాం. నువ్వు ఏడ్చినా ఆయన వినకుండా ఉండడని ఈ యొక్క లేఖనం మనకి తెలియపరచబడుతుంది. నిజంగా నా ఆత్మను అప్పగించుచున్నానని చివరి శ్వాస వదిలేటప్పుడు సంపూర్ణంగా తండ్రికి సమర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది బలవంతం చేత లేక ఇంకా వేరే ఏ విధంగానూ ఆయన తన ప్రాణాన్ని, తన ఆత్మను అప్పగించుకోవటం లేదు, కానీ ఆయన తనంతట తనే తన ఆత్మను అప్పగిస్తున్నట్లుగా చూస్తాం. ఇది ప్రేమతో చేసిన సమర్పణగా మనం చూడవచ్చు. యేసయ్య తన ప్రాణాన్ని రక్షించుకోగలడు, కానీ ఆయన దాన్ని తండ్రి చేతిలో పెడుతూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? మన బాధలను మనమే మోస్తున్నామా, లేక దేవునికి అప్పగిస్తున్నామా? నీవు నియంత్రించలేని విషయాలు దేవుని చేతిలో పెట్టు. ఎందుకంటే ఆయన చేతులు నిన్ను కాపాడే చేతులుగా ఉన్నాయి. దేవుని చేతిలో ఉన్నది ఎప్పటికీ సురక్షితంగానే ఉంటుంది. యేసయ్య తన ఆత్మను ఎవరికైనా ఇవ్వలేదు, కానీ తండ్రి చేతుల్లో పెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ చేతులు ఎలాంటివంటే మానవుని సృజించిన చేతులు, అంటే ఆయన సృష్టికర్త అయిన చేతులు. ఆయన చేతుల్లో తన ఆత్మను మరి అప్పగిస్తున్నట్లుగా చూస్తున్నాం. అంతేకాదండి, ఆ చేతులు ఎలాంటివంటే కాపాడే చేతులు. ఆయన తన చేతులతో మనల్ని దాస్తూ ఉన్నాడు. ఆయన దక్షిణాస్తంతో మనల్ని పట్టుకుంటున్నాడు. అటువంటి ఆయన చేతుల్లో
మన ఆత్మను అప్పగించుకోవాల్సిన వారంగా. అంతేకాదండి, ఆయన మనం పాపంలో ఉన్నప్పుడు చూసి మనల్ని అలాగే విడిచిపెట్టలేదు, కానీ ఆయన చేతులు రక్షించుటకు కొరసు కాలేదని వాక్యం ద్వారా మనం వింటున్నాం. అటువంటి రక్షణకరమైన చేతుల్లో ఆయన తన ఆత్మను అప్పగిస్తున్నారు. మనము కూడా మన ఆత్మను దేవుని చేతుల్లో పెట్టి మనము రక్షించబడిన మన ఆత్మను ఆయన చేతిలో పెట్టినప్పుడు అది భద్రంగా ఉంటుంది. యోహాను సువార్త 28:10-28లో మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. చూడండి ఎంత ఆదరణకరమైన మాట మాట్లాడుతున్నారు. ఆయన చేతిలో ఉంటే ఎవరు కూడా అపహరించలేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే మన ఆత్మలను దేవుని చేతిలో పెట్టి మనము దేవునికి అప్పగించుకోవాలని చూస్తున్నాం. యేసయ్య కూడా తన ఆత్మను తన తండ్రి చేతిలో పెట్టి ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటూ ఉన్నారు. ఈ లోకంలో ఎన్నో చేతులు ఉన్నాయి. మనుషుల చేతులు ఉన్నాయి, స్నేహితుల చేతులు ఉన్నాయి, డబ్బు గలవారి చేతులు ఉన్నాయి, ఇంకా మంచి స్నేహితుల చేతులు ఉన్నాయి, అనేక రకాలైన చేతులు ఉన్నాయి. కానీ ఆ చేతులన్నీ కూడా ఒకే ఒక సురక్షితమైన స్థలంగా చూడలేము. కానీ దేవుని చేతులు, మనల్ని రక్షించే చేతులు, మనల్ని కాపాడే చేతులు, మనల్ని దాచే చేతులు, మనల్ని పోషించే చేతులు. అటువంటి చేతుల్లో మన ఆత్మను పెట్టినప్పుడు ఆయన మనకు తోడుగా మన ఆత్మలను తిరిగి ఆయన వచ్చినప్పుడు లేపుతాడని మనం గ్రహించాలి. తండ్రి క్రింద నిలబడి దూకు బిడ్డ అన్నారనుకోండి, ఆ బిడ్డ ధైర్యంగా దూకేస్తాడు. ఎందుకంటే తన తండ్రి తను దూకమని చెప్తున్నాడు కాబట్టి తన తండ్రి తను పట్టుకుంటాడని నమ్మకం, విశ్వాసం బిడ్డకు ఉంది కాబట్టి ధైర్యంగా దూకుతాడు. అలాగే మరి తండ్రి మనతో ఉన్నప్పుడు మనకి ఎలాంటి భయము కానీ బాధ కానీ ఉండదు. అలాగే మనము తండ్రి నీ చేతుల్లో నా ఆత్మను అప్పగించుచున్నానని యేసయ్య తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క అప్పగింత అనేది సింహాసనానికి గుర్తుగా మనము చూడవచ్చు. ఈ మాటతో యేసయ్య చనిపోలేదు, ఈ మాటతో ఆయన గెలిచాడని మనము వాక్యం ద్వారా చూస్తున్నాం. పాపం మీద గెలుపు పొందుకున్నారు, మరణం మీద గెలుపును పొందుకున్నారు, సాతాను మీద గెలుపును పొందుకున్నారు. సిలువ ఒక శిక్షాస్థలం కాదు, కానీ అది ఒక విజయ సింహాసనంగా మనకు కనబడుతుంది. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ జీవితాన్ని నా చేతుల్లో పెట్టగలవా? అని అడుగుతూ ఉన్నారు. నీ భయము, నీ బాధ, నీ కుటుంబ సమస్యలు, నీ భవిష్యత్తు ఇవన్నీ కూడా ఆయనకు అప్పగించు, ఆయన చేతిలో పెట్టు. నీ జీవితం ఆయన చేతుల్లో పెడితే నీ బాధలు, నీ భవిష్యత్తు ఇవన్నీ కూడా నీకు అప్పగిస్తున్నానని దేవునికి అప్పగించుకొని మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. యేసయ్య తన ఆత్మను తండ్రి చేతిలో పెట్టాడు. నీవు నీ జీవితాన్ని ఎవరి చేతుల్లో పెడుతున్నావు? ఇప్పుడే నిర్ణయం తీసుకో. ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ జీవితాన్ని ఎవరి చేతుల్లో ఉంచుతున్నావు? నీ బాధలు, నీ భయం, నీ భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. ప్రభు, నా జీవితము నీ చేతిలో అని చెప్పు. అప్పుడు తండ్రి, ఈరోజు మేము మా జీవితాన్ని నీ చేతుల్లో అప్పగిస్తున్నాము, మా భయాలను, బాధలను, భవిష్యత్తును నీకు అప్పగిస్తున్నామని సమర్పించుకున్నట్లయితే ఆయన మన జీవితాలను కాపాడేవాడిగా, ఆయన మన ఆత్మను తిరిగి లేపేవాడుగా ఆయన ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు మనల్ని ఆయన వెంట పెట్టుకుని ఈ లోకంలోనికి మరలా రానియున్నారు. కాబట్టి మన జీవితంలో మనం దేవుని కలిగి ఉండి ఈ యొక్క వాక్యం ద్వారా బలం పొందుకుంటూ ఆయన చేతిలో స్టెఫెను వలె ఆయన చేతిలో మనము మన యొక్క శరీరాన్ని, మన యొక్క ఆత్మను అప్పగించుకోవాలని మనము చూడవచ్చు. స్టెఫెను కూడా మరి మనం చూసినట్లయితే 7వ అధ్యాయము, అపొస్తలుల కార్యం 7వ అధ్యాయంలో ఆ మాటలు ఎంతో చక్కగా మనకి వినబడుతూ ఉంటాయి.
మరి స్టెఫెను తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తాం. 60వ వచనంలో 7వ అధ్యాయం అపొస్తల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనంలో అతడు మోకాళ్ళలోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికి ఈ మాట పలికి నిద్రించెను అని చూస్తున్నాం. నిజంగా దేవుని యొక్క బిడ్డలు తన యొక్క ఆత్మను దేవునికి అప్పగించుకునే వారంగా సిద్ధపడాలని దేవుని వాక్యం మనకి తెలియపరచబడుతూ ఉంది. మనం ఆ రీతిగా దేవునికి అప్పగిస్తూ ఆయన సన్నిధిలో మనము నిలబడాలని చూస్తున్నాం. పేతురు గారు కూడా మాట్లాడుతూ ఉంటారు. 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారమే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునేవారు. మన ఆత్మలను దేవునికి అప్పగించుకోవటానికి మనం ఈ దినము నుంచే సిద్ధపడుచు మన ఆత్మను సిద్ధపరుస్తూ దేవునికి అప్పగించుకొని మనము ఈ భూమి మీదకు వచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చే శక్తిని దేవుని ఇమ్మని ప్రార్థిస్తూ ఆయన కృప కొరకు ఎదురు చూసేవారముగా ఆయన మనల్ని సిద్ధపరచునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనము స్తోత్రము నాయన. ఇదేనా మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు. మా ఆత్మలు మీ చేతిలోనికి అప్పగించుకునే కృప మాకు అనుగ్రహించండి దేవా, మీకు వందనాలు నాయన. మీరు రాబోతున్నారు ప్రభా. మీరు వచ్చినప్పుడు నాయన నీ బిడ్డలను వెంట పెట్టుకుని వస్తారు తండ్రి. అటువంటి గుంపులో మేముండినట్లు, మీరు ఆకడలో ఎత్తబడి గుంపులో కూడా మేముండినట్లు కృప చూపించబడి మీకే వందనాలు చెల్లిస్తూ ఏస్తున్నామన్న ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.